నమస్తే ఎంసీఎన్ న్యూస్ కి స్వాగతం. నా పేరు భావన. అనపర్తి శాసనసభ్యులు డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి బిక్కవోలు మండలం కొమరిపాలెం గ్రామంలో 370 మంది పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. అటువంటి మరి మహత్కర కార్యక్రమానికి ఏర్పాటైన సందర్భంగా మరి వేదిక పైనటువంటి పెద్దలు పాపారెడ్డి గారికి, అరవిందం గారికి, శ్రీమతి శ్రీ అరవిందం గారికి, అదేవిధంగా సత్యబాబు గారికి, జ్యోతి గారికి, మరియు మరి జెడ్పీటీసీ అయినటువంటి రొంగల అప్పాజీ పద్మావతి గారికి, వేదిక పైనటువంటి మిగతా పెద్దలకు, సర్పంచ్ రవి గారికి, ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి సోదర సోదరిమణులందరికీ కూడా ముందుగా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాను. ముందుగా మరి ఇళ్ల స్థలాలకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్ ముందే చెప్పారు, నేను అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి పేదవాడికి కూడా ఇళ్ల స్థలాలు ఇస్తాను. ఆయన అన్న మాట ప్రకారంగా ఇళ్ల స్థలాలు తీసుకోమని ఇద్దాం, ఎవరైతే అమ్ముతారో వాళ్ళ దగ్గర తీసుకోండి అని చెప్పడం. ఆ ప్రకారంగా చూస్తే కొన్ని గ్రామాల్లో 1 సెంటు నేల కూడా కొనలేకపోయాం. అందులో కొమరపాలెం ఒకటి, మన పక్కన ఉన్న తుస్పూడు ఒకటి, అదేవిధంగా మెళ్ళూరు కానీ, మా పొలమూరు, కొప్పవరం, మహేంద్రవాడ, ఇటువంటి గ్రామాల్లో ఎవ్వరూ కూడా అమ్మడానికి ముందుకు రాలేదు. అంటే వాళ్ళు అమ్మకపోతే రైతులు బలవంతంగా తీసుకునే అధికారం ప్రభుత్వానికి లేదు. గవర్నమెంట్ రేటుకి అమ్మాలి. గవర్నమెంట్ రేటుకి అమ్మాలంటే ఇక్కడ జనరల్గానే మనకి చీర అమ్మేవాళ్ళు చాలా తక్కువ. అది కూడా ఇళ్ల స్థలాలకు అనుకూలంగా ఉండాలి. ఒకవేళ ఎవరైనా అమ్ముదామన్నా కూడా ఏ పొందగట్టుకు, కాలువట్టుకు, ఊరుకు చేర్చి ఉండాలి. అటువంటి స్థలాలు ఏమీ లేకపోవడంతో మనకి ఇక్కడ ఫస్ట్ బేస్లో ఈ గ్రామాల్లో ఎక్కడా కూడా తీసుకోలేకపోయాం. సత్యబాబు గారు, జ్యోతి గారు కూడా తప్పనిసరిగా మాకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని చెప్పడం, అడగడం, మరి ఇద్దామనుకున్నా కూడా స్థలం లేకపోవడం. దీనిలో భాగంగా మరి ఏంటి అని ఆలోచిస్తే చివరికి పాపారెడ్డి గారి కుటుంబ సభ్యులు మా గ్రామానికి సంబంధించిన పేదలకు ఇల్లిస్తే మంచిది, వాళ్ళకి స్థలం లేక మరి పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వకపోతే అది కరెక్ట్ కాదు, ఎవరు ముందుకు రాకపోతే మా కుటుంబం నుంచి మేము ముందుకు వస్తున్నామని మరి ఆ రోజున ప్రకటించి గవర్నమెంట్ ఇచ్చిన రేటుకి, అంటే మన కొమరపాలెం గ్రామమే తీసుకోండి, అమ్మేవాళ్ళే తప్ప రేటు కూడా చాలా ఎక్కువ, ఎంతైనా కూడా ఎవరు కూడా అమ్మరు. అటువంటి తరుణంలో మరి పాపారెడ్డి గారి కుటుంబ సభ్యులు ముందుకు వచ్చి మరి గవర్నమెంట్ ఎంత ఇస్తే అంత, ఎంత ఇచ్చినా పర్వాలేదు, అక్కడ ఉన్న ప్లాట్ ఇచ్చేస్తామని, పేదలకు ఇళ్ల స్థలాల గురించి మరి ముందుకు వచ్చిన పాపారెడ్డి గారి కుటుంబ సభ్యులకు, ముఖ్యంగా పాపారెడ్డి గారికి మీ అందరి తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు కొందామన్నా మరి ఇక్కడ దొరకకపోతే ఇవ్వడానికి అవకాశం లేదు. మరి అటువంటి తరుణంలో మనం ముందుకు వచ్చినందుకు వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇక్కడ కొన్ని విషయాలు మీ దృష్టికి తీసుకురావాలి. ఏదో రకంగా ఇళ్ల స్థలాలు ఇద్దాం అని మేమందరం కూడా అనుకుంటాం. ముఖ్యంగా మరి సత్యబాబు గారు కానీ, జ్యోతి గారు కానీ మా గ్రామంలో చేయవలసి చాలా వరకు చేస్తామండి, ఇంక ఇళ్ల స్థలాలు ఒకటే పెండింగ్, అదే మా ఆశయం, తప్పనిసరిగా మా హయాంలో ఇవ్వాలి అని వాళ్ళు పట్టుబడ్డాం. ముఖ్యమంత్రి గారిని ఎప్పుడు కలిసినా కూడా నాకు వేరే విషయాలు ఏమో ముఖ్యమంత్రి గారితో మాట్లాడడానికి, అంటే ఏ గ్రామంలో అన్నా కూడా బిల్డింగ్లు కానీ, లేదంటే స్కూల్స్కి సంబంధించి కానీ, లేకపోతే రోడ్లకు సంబంధించి కానీ అన్నీ కూడా ఆటోమేటిక్గా ప్రభుత్వం నుంచి వచ్చేస్తున్నాయి. మళ్ళీ ముఖ్యమంత్రి గారిని ఎక్స్ట్రా అడగాల్సిన పని లేదు. అటువంటి తరుణంలో నేను కలిసినప్పుడల్లా కూడా మా నియోజకవర్గంలో ఇళ్ల స్థలాలు ఇవ్వాలండి, ఇళ్ల స్థలాలు ఇవ్వలేకపోయాం, ముందులో రైతులు ఎవరు ముందుకు రాకపోవడంతో ఇవ్వలేకపోయాం, తర్వాత రైతులు వచ్చారు, ఇది ఇవ్వాలి అని అంటే ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పేవారు, నీకు ఎలక్షన్ల ముందు ఇళ్ల స్థలాలకు సంబంధించిన అమౌంట్ వాళ్ళకి వేసే ఎలక్షన్కి పంపిస్తాను, ఓటు అప్పుడే అడగడానికి వెళ్ళి వాగ్దానం చేశారు. ఆ విషయం మన సత్యబాబు గారికి కూడా తెలుసు. అయినా కూడా
మాకు నమ్మకం సరిపోయేది కాదు. ఎందుకంటే ఇప్పుడు నియోజకవర్గంలో సుమారు 65 కోట్లు ఇళ్ల స్థలాలకు ఇవ్వాలి. 65 కోట్లు అంటే చివరికి వచ్చేస్తుంది, అవుతుందా లేదా అని టెన్షన్ పడేవాళ్ళం మేము. అయినా కూడా ముఖ్యమంత్రి గారిని పదే అడగడం, ఒకసారి జ్యోతి గారు కూడా మరి సత్యబాబు గారు వీరిద్దరూ కూడా పనిపెట్టుకుని నాకు కూడా వచ్చి ముఖ్యమంత్రి గారు కూడా డైరెక్ట్గా వాళ్ళు కూడా అడిగేయడం జరిగింది. మా గ్రామానికి అన్నీ ఉన్నాయండి, ఇళ్ల స్థలాలు ఒకటే తప్పనిసరిగా మరి ఇళ్ల స్థలాలు ఇచ్చే ఏర్పాట్లు చేయవలసింది అని ముఖ్యమంత్రి గారు డైరెక్ట్గా వారు కూడా కోవడం జరిగింది. తప్పనిసరిగా ఇస్తానమ్మా తల్లి, మీకు గ్రామానికి తప్పనిసరిగా మీకు ఎందుకు, మీరు దాని గురించి మీరు ఏమీ ఆందోళన చెందుతుందని ఆయన చెప్పడం, అన్న మాట ప్రకారంగా ఆయన